హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు మేము ఒక అద్భుతమైన విషయాన్ని తీసుకురావడం జరుగుతూ ఉన్నది ఫ్రెండ్స్. అదేంటిది అని అంటే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో కొన్ని వేల మందిని సబ్ ఇన్స్పెక్టర్స్గా, మరికొన్ని వేల మందిని కానిస్టేబుల్స్గా తీర్చిదిద్దినటువంటి నెంబర్ 1 కోచింగ్ సెంటర్ అంటే భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్. సో అటువంటి భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ ఎంట్రీ యాప్తో కలిసి ఆన్లైన్ క్లాసులోకి రావడం జరిగింది. ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక అవకాశం. ఇది అదేవిధంగా ఇటు భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్లో, టాపర్స్ ఇన్స్టిట్యూట్లో యథావిధిగా ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి జరుగుతాయి. సో ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని నిరుద్యోగ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఉద్యోగ ఆర్దులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని విజేతలుగా నిలబడాలనేసి మేము కోరుకుంటున్నాం. ఓకే, విష్ యు ఆల్ ద బెస్ట్. ఈ వీడియోలో మనం ఎస్ఐకి, కానిస్టేబుల్, మనకు జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్లో పాలిటీ సబ్జెక్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఈ పాలిటీ సబ్జెక్టు ఈజీ సబ్జెక్టు, స్కోరింగ్ సబ్జెక్టు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఒక రాజకీయ వ్యవస్థను మనం ఒకసారి నిశితంగా పరిశీలిస్తే చాలామందికి కూడా అర్థమవుతుంది. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కరెంట్ పాలిటీ పైన కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. కాబట్టి మనం పాలిటీని ప్రణాళికబద్ధంగా, వ్యూహాత్మకంగా మనము స్టడీ చేస్తే డెఫినెట్గా ఎస్ఐ ఎగ్జామ్లో కానీ, కానిస్టేబుల్ ఎగ్జామ్లో కానీ అడిగేటటువంటి ప్రతి పాలిటీ క్వశ్చన్కు మనము ఆన్సర్ చేయగలుగుతాం ఫ్రెండ్స్. అంతవరకు మేము అష్యూరెన్స్ ఇస్తున్నాం. ఆన్లైన్ క్లాస్కు, ఆఫ్లైన్ క్లాస్కు తేడా లేకుండా ఆఫ్లైన్ క్లాసెస్ ఏ విధంగా అయితే మేము చక్కగా బోధిస్తామో అదే రీతిలో మీకు ఆఫ్లైన్ క్లాసులు కూడా అందించడం జరుగుతూ ఉన్నది. నీకు ఎస్ఐ జనరల్ స్టడీస్లో అది ప్రిలిమ్స్ కావచ్చు, మెయిన్స్ కావచ్చు, పాలిటీ సబ్జెక్ట్ ఉంటుంది. ఈ పాలిటీ సబ్జెక్టు నుంచి సుమారుగా ఒక 35 మార్కుల వరకు వస్తాయి. అంటే ఒక క్వశ్చన్ అటు ఇటు మొత్తం మీద ఒక 35 క్వశ్చన్స్ వరకు మనకు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి కొంచెం వెయిటేజ్ ఉన్నటువంటి సబ్జెక్టు, ఈజీ సబ్జెక్టు, స్కోరింగ్ సబ్జెక్టు, జాతీయ, ప్రాంతీయ రాజకీయాలను ఎప్పటికప్పుడు మనము పరిశీలించుకుంటూ, అన్వయించుకుంటూ చదివితే తప్పకుండా మనం సక్సెస్ అవుతాం ఫ్రెండ్స్. ఓకే, దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. అయితే సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్లకు కొంత ఇబ్బంది అనిపించవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ 10th క్లాస్ వరకు చదువుకున్నటువంటివే ఇది ఈ టాపిక్స్ అన్నీ కూడా. ఆ తర్వాత వాళ్ళు ఇంటర్మీడియట్ ఎంపీసీఓ, బైపీసీఓ, తర్వాత డిగ్రీకి వచ్చేసరికి వాళ్ళు ఇంజనీరింగో లేకపోతే బీఎస్సీఓ ఇంకేటో వాళ్ళు సైన్స్ గ్రూప్కి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు ఒక ఎస్ఐ కావాలనుకుంటే ఖచ్చితంగా మళ్ళీ ఆర్ట్స్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా, అంటే దాదాపు ఒక 10-15 సంవత్సరాల క్రితం చదివినవన్నీ కూడా మళ్ళీ మనం తిరిగేయాల్సి వస్తుంది. ఓకే, సో తప్పదు. కాబట్టి మనము కష్టమైన పని ఇష్టంగా చేసి తప్పకుండా సక్సెస్ అవుతాం. మనకు పాలిటీ సబ్జెక్టులో ఉన్నటువంటి సిలబస్ ఒక్కసారి మనం పరిశీలిద్దాం. ఎస్ఐ ఎగ్జామ్లో, కానిస్టేబుల్ ఎగ్జామ్కు పాలిటీ సిలబస్ ఏ విధంగా ఉంటుంది అనేది మనము చూద్దాము. దాంట్లో ఫస్ట్ది ఏంటిది అని అంటే భారత రాజ్యాంగ చారిత్రక నేపథ్యం, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇప్పుడు ఉన్నటువంటి యొక్క రాజ్యాంగానికి రూపురేఖలను ఏ విధంగా ఇవ్వడం జరిగింది. 1950 రాజ్యాంగం అమల్లోనికి రావడానికి ముందు రాజ్యాంగ రూపకల్పనకు దారితీసినటువంటి యొక్క పరిస్థితులు ఏంటివి, అవన్నీ కూడా మనకు
ఇక్కడ వస్తాయి. అంటే రాజ్యాంగం అంటే ఏంది, రాజ్యాంగాలు ఎన్ని రకాలు, రాజ్యాంగం అనే భావనను ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఉపయోగించింది ఎవరు, రాజ్యాంగాల రకాలు, బ్రిటిషు వాళ్ళు 1600 సంవత్సరములో ఈస్ట్ ఇండియా కంపెనీని ఏర్పాటు చేసినప్పటి నుంచి భారత స్వాతంత్ర చట్టము 1947 వరకు. ఓకే, అంటే 1600 నుంచి 1947 వరకు, 47 నుంచి 1950 వరకు మొత్తము ఎటువంటి చట్టాలను తయారు చేయడం జరిగింది, ఆ చట్టాలలో ఉన్నటువంటి అంశాలు ఏవి అని మనం అన్నీ కూడా ఈ టాపిక్లో చెప్పుకోవడం జరుగుతుంది. అది రెగ్యులేటింగ్ చట్టం 1773 కావచ్చు, భారత స్వాతంత్ర చట్టం 1947 కావచ్చు, భారత ప్రభుత్వ చట్టం 1935 కావచ్చు, ఓకే, భారత కౌన్సిల్ చట్టం 1919 కావచ్చు, భారత కౌన్సిల్ చట్టం 1909 కావచ్చు, భారత కౌన్సిల్ చట్టం 1861 కావచ్చు. ఓకే, 1858 కంటే ముందు చేసినటువంటి చట్టాలను చార్టర్ చట్టాలు అని పిలుస్తాం. 1858 తర్వాత చేసిన చట్టాలను కౌన్సిల్ చట్టాలు అని పిలుస్తాం. ఓకే, అవన్నీ కూడా మనము ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. భారత రాజ్యాంగ పరిషత్తు నిర్మాణము, భారత రాజ్యాంగ పరిషత్తు ఉండాలి అని ఎవరు సిఫారసు చేసినారు, క్యాబినెట్ మిషన్ 1946. క్యాబినెట్ మిషన్ సిఫారసు మేరకే రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది. మరి రాజ్యాంగ పరిషత్తులో ఎంతమంది సభ్యులు ఉన్నారు, రాజ్యాంగ పరిషత్తు ఎన్నిసార్లు సమావేశమయ్యింది, రాజ్యాంగ రచన కోసం ఎన్నిసార్లు సమావేశమయ్యింది, రాజ్యాంగాన్ని తయారు చేయడానికి 11 సార్లు సమావేశమైంది. టోటల్గా రాజ్యాంగ పరిషత్తు 12 సార్లు సమావేశమయ్యింది. రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక అధ్యక్షుడు డాక్టర్ సచ్చిదానంద సిన్హా, రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, రాజ్యాంగ పరిషత్ ఉపాధ్యక్షులు హెచ్సి ముఖర్జీ మరియు కృష్ణమాచారి. రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు చేసిన కమిటీలేవి, రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగాన్ని ఆమోదించింది ఎప్పుడు, రాజ్యాంగ పరిషత్తు రచనకు పట్టిన కాలము, రాజ్యాంగ రచనకు జరిగిన వ్యయము ఎంత, రాజ్యాంగ పరిషత్తు న్యాయ సలహాదారుడెవరు, రాజ్యాంగ పరిషత్తు చిహ్నం ఏంటిది, ఇవన్నీ మనకు ఈ టాపిక్లో వస్తుంది. భారత రాజ్యాంగ పరిషత్తు అనేసి. దీని తర్వాత భారత రాజ్యాంగ విశిష్ట లక్షణాలు అంటున్నాం. భారత రాజ్యాంగ విశిష్ట లక్షణాలు అంటున్నాం. అంటే భారత రాజ్యాంగానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. అది లిఖిత రాజ్యాంగం కావచ్చు, తర్వాత దృఢ రాజ్యాంగం మిళితం కావచ్చు, విస్తృత రాజ్యాంగం కావచ్చు, స్వయం ప్రతిపత్తి గల న్యాయశాఖ కావచ్చు, ద్విసభా విధానము, ఏకపౌరసత్వము, ఇవన్నీ భారత రాజ్యాంగ లక్షణాలు మనకిక్కడ కనబడతాయి. నెక్స్ట్ భారత రాజ్యాంగ ప్రవేశిక, ప్రియాంబుల్ అంటాం. ప్రవేశికను ముందు మాట, ప్రస్తావన, అవతారిక, పీఠిక, భూమిక, ముందు మాట అని వేరు వేరు పేర్లతోటి పిలుస్తాం. ఉపోద్ఘాతం అని కూడా అంటాం. జవహర్లాల్ నెహ్రూ తయారు చేసి ప్రవేశపెట్టినటువంటి లక్ష్యాలు, ఆశయాల తీర్మానము ఆధారంగా ఈ ప్రవేశికను తయారు చేయడం జరిగింది. ప్రవేశికలో ఏ అంశాలు ఉన్నాయి, ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమా కాదా, ప్రవేశిక ఏ వాక్యముతోటి ప్రారంభమవుతుంది, భారత ప్రజలమైన మేము అనే వాక్యముతోటి ప్రారంభమవుతుంది, ముగింపు వాక్యము
రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము అన్న వాక్యముతోటి ముగుస్తుంది. ఎన్నిసార్లు ప్రవేశికను సవరించినారు, ఏ సంవత్సరంలో సవరించినారు, ఏ రాజ్యాంగ సవరణ చట్టము, ఇవన్నీ మనకిక్కడ కనబడతాయి. ఓకే, నెక్స్ట్ భారత యూనియన్, భారత భూభాగము. భారత భూభాగము అంటే 1 నుంచి 4 నిబంధనలు వివరిస్తాయి. మొదటి భాగములో ఉంటాయి. మొదట్లో ఎన్ని రాష్ట్రాలు ఉండేది, ఆ తరువాత ఎన్ని రాష్ట్రాలు కొత్తగా ఏర్పడ్డాయి, ప్రస్తుతం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి, రాష్ట్రాల పునర్విభజన చట్టం ఏ విధంగా జరుగుతున్నాయి, 1956 తర్వాత కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రాలు ఏవి, ఎప్పుడు అనేది మనకు తెలుస్తుంది ఈ చాప్టర్లో. ఓకే, 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారమే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయినాయి. అదేవిధంగా మనకు జమ్మూ కాశ్మీర్ అనేది రాష్ట్రం ఉండే, ఆ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం విభజన జరిగింది. ఒకటి జమ్మూ కాశ్మీర్, 2 లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోయినాయి. ఇవన్నీ కూడా పునర్విభజన చట్టంలో వస్తాయి. ఎట్లయితే మన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 అంటున్నామో, జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర పునర్విభజన చట్టము 2019 అని పిలుస్తాం. ఓకే, సో అవన్నీ కూడా మనకి ఇక్కడ వస్తాయి. అంటే రాష్ట్రాల పునర్విభజన ఏ విధంగా జరుగుతుంది, రాజ్యాంగ సవరణ చట్టము ద్వారా జరుగుతుందా, పార్లమెంటు తీర్మానం చట్ట ప్రకారం జరుగుతుందా అనేది మనకు ఇక్కడ చెప్తాం. రాజ్యాంగ సవరణ చట్టము ద్వారా జరగవచ్చు, పార్లమెంటు చట్టం ద్వారా కూడా రాష్ట్రాల పునర్విభజన జరుగుతుంది. నెక్స్ట్ పౌరసత్వము అంటున్నాం. భారతదేశంలో 5 నుంచి 11 నిబంధనలు పౌరసత్వము గురించి వివరిస్తాయి, 2వ భాగంలో ఉంటాయి. భారతదేశంలో రాజ్యాంగ ప్రకారము ఒకే పౌరసత్వం అనేది ఉంది, ఏక పౌరసత్వం అనేది ఉంది. అమెరికాలో ఉన్నట్లుగా రాష్ట్ర పౌరసత్వం అనేది లేదు, రాష్ట్ర పౌరసత్వము లేదు. ఏముంది, ఏక పౌరసత్వమే ఉంది. అక్కడనేమో ద్వంద్వ పౌరసత్వం ఉంటుంది. ఒకటి అమెరికా దేశ పౌరసత్వము, 2 అమెరికాలో నువ్వు ఏ రాష్ట్రంలో ఉంటున్నావో అక్కడ రాష్ట్ర పౌరసత్వం అనేది నీకు ఉంటుంది. రైట్ నాన్న? సో పౌరసత్వాన్ని ఏ విధంగా పొందవచ్చును, పౌరసత్వాన్ని ఏ విధంగా కోల్పోవచ్చును, పౌరసత్వానికి సంబంధించిన చట్టాలు ఏ విధంగా ఉంటాయి, ఎవరు చేస్తారు, అవన్నీ మనకి ఈ చాప్టర్లో వస్తాయి. నెక్స్ట్ ప్రాథమిక హక్కులు అంటున్నాం. 12 నుంచి 35 నిబంధనలు ప్రాథమిక హక్కుల గురించి వివరిస్తాయి. ఏ నిబంధనలు? 12 నుంచి 35. 3వ భాగములో ఉంటాయి. 12 నుంచి 35 నిబంధనలు 3వ భాగంలో ఉన్నాయి. ఈ ప్రాథమిక హక్కులు ఎవరికి ఉంటాయి? ప్రాథమిక హక్కులు మొదట్లో ఎన్ని ఉండేది, ప్రస్తుత ప్రాథమిక హక్కులు ఎన్ని ఉన్నాయి, దేన్ని తొలగించినారు, ఎప్పుడు తొలగించినారు, ప్రాథమిక హక్కులను ఎవరు ఏ విధంగా కాపాడుతారు అనేది మనం ఇక్కడ చూస్తాం. కొన్ని కేసులను కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుల గురించి కూడా మనం ఇక్కడ మాట్లాడుకుంటాం. సో నెక్స్ట్ మనకు ఆదేశ సూత్రాలు అనేది టాపిక్. దీన్నే మనము నిర్దేశిక నియమాలు అని అంటాము. ఈ ఆదేశిక సూత్రాల గురించి వివరించే నిబంధనలు 36 నుంచి 51. ఆదేశిక సూత్రాలను మనము 3 రకాలుగా వర్గీకరిస్తాము. సామ్యవాద నియమాలు, గాంధేయవాద నియమాలు, ఉదారవాద నియమాలు. 36 నుంచి 51 నిబంధనలు ఒక్కొక్కటి వేటి గురించి చెప్తాయో ఇక్కడ, 12 నుంచి 35 నిబంధనలు ఒక్కొక్కటి ఏ అంశం గురించి వివరిస్తుందో ఇక్కడ చెప్పుకుంటాం. ప్రాథమిక విధులు. రాజ్యాంగం అమల్లోనికి వచ్చినప్పుడు ప్రాథమిక విధులు లేవు.
కానీ 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ప్రకారం ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చినారు. అవి 4 ఏ భాగంలో ఉంటాయి? 51 క్లాజ్ ఏ నిబంధన వివరిస్తుంది? ఇది మనం ఇక్కడ ప్రస్తుతం 11 ప్రాథమిక విధులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం అంటున్నాం. ఈ కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రిమండలి, పార్లమెంటు నిర్మాణము, అధికార విధులు, సుప్రీంకోర్టు నిర్మాణము, అధికార విధులు అన్నీ కూడా మనకు కేంద్ర ప్రభుత్వంలో వస్తుంది. ఇది పెద్ద టాపిక్, ముఖ్యమైనటువంటి టాపిక్. భారత రాజ్యాంగ చారిత్రక నేపథ్యము, రాజ్యాంగ పరిషత్ నిర్మాణము, లక్షణాలు ఎంత ఇంపార్టెంటో అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అనేది కూడా చాలా ముఖ్యమైన టాపిక్. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ చాప్టర్ నుంచి 4-5 క్వశ్చన్స్ తప్పకుండా మినిమంగా ఉంటాయి. ఎందుకంటే దాంట్లో 1-2 టాపిక్స్ కాదు ఉండేది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి, పార్లమెంటు, సుప్రీంకోర్టు, ఈ అంశాలు దీంట్లో దాగి ఉన్నాయి. కాబట్టి ప్రతిదీ కూడా మనం జాగ్రత్తగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. గతంలో రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ క్రొనలాజికల్ ఆర్డర్ ఏంటిది, ఏ కాలంలో వాళ్ళు పనిచేసినారు, రాష్ట్రపతిగా, ఉపరాష్ట్రపతిగా, ప్రధానమంత్రిగా, ప్రస్తుతం ఎవరున్నారు, వాళ్ళ పేర్లు, వాళ్ళకి సంబంధించినటువంటి యొక్క నేపథ్యం కూడా మనకు తెలవాలి. దీని తర్వాత భారత పార్లమెంటు చారిత్రక నేపథ్యం కూడా మనకు తెలవాలి. ఇంట్లో రాజ్యసభ నిర్మాణము, లోకసభ నిర్మాణము, ఓకే, స్పీకరు, చైర్మన్, అధికార విధులు, ఓకే, దాని తర్వాత పార్లమెంటుకు సంబంధించిన కొంత పదజాలం అనేది కూడా మనము ఇక్కడ నేర్చుకుంటాం. న్యాయశాఖ అని అంటున్నాం. అంటే సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు, ఇవన్నీ కూడా మనకు ఇక్కడ వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరెవరు ఉంటారు? గవర్నరు, ముఖ్యమంత్రి, మంత్రిమండలి, రాష్ట్ర శాసనశాఖ నిర్మాణము, హైకోర్టు. ఓకే, హైకోర్టు అంటే మనం ఇక్కడ చెప్పుకున్నా నో ప్రాబ్లం. అంటే గవర్నరు, రాష్ట్రపతి ఇద్దరికి కొంత ఒకే రకమైనటువంటి సంబంధాలు ఉంటాయి. రాష్ట్రపతి చదివేటప్పుడు గవర్నర్ టాపిక్ గుర్తు తెచ్చుకో, గవర్నర్ చదివేటప్పుడు కూడా రాష్ట్రపతి గుర్తు తెచ్చుకో. కొంత సిమిలారిటీస్ అనేవి ఉంటాయి. అట్లా చేయడం వల్ల ఏంటంటే అప్లికేషన్ మెథడ్లో చదవడం, వినడం వల్ల నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ప్రాక్టీస్ చేసిన వాళ్ళం అవుతాము. ఎక్కడ కూడా బిట్ స్కిప్ కాదు. ఓకే, గవర్నరు ఎవరు నియమిస్తారు, పదవీ కాలం ఎంత, జీతభత్యాలు ఏంటివి, అధికార విధులు ఏంటివి, ముఖ్యమంత్రులకు ప్రాధాన్యతలు ఏమున్నాయి, ప్రత్యేకతలు ఏమున్నాయి, దేశంలో మొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరు, మొదటి మహిళా గవర్నర్ ఎవరు, ఓకే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి మహిళా గవర్నర్ ఎవరు, మొదటి ముఖ్యమంత్రి ఎవరు, ఇవన్నీ కూడా మనం కంపారిజేషన్ చేసుకుంటూ చదవాలి. ఓకే, ఇటీవల జరిగినటువంటి కొన్ని రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచింది, ఎవరు ముఖ్యమంత్రులు అయినారు కూడా మనం తెలుసుకోవాలి. కరెంటు పాలిటీ పైన కూడా క్వశ్చన్ పడతాయి. నెక్స్ట్ కేంద్ర రాష్ట్ర సంబంధాలు. భారతదేశంలో సమాఖ్య వ్యవస్థ ఉంది. సమాఖ్య విధానంలో 2 స్థాయిలలో ప్రభుత్వాలు ఉంటాయి. జాతీయ స్థాయిలోనేమో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర స్థాయిలోనేమో రాష్ట్ర ప్రభుత్వం ఉంటాయి. ఈ కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఎటువంటి సంబంధమో ఉన్నది అనేది మనం ఇక్కడ చూస్తాం. శాసన సంబంధాలు, పాలనా సంబంధాలు, ఆర్థిక సంబంధాలు అనేవి ఉంటాయి. కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి అధ్యయనం చేయటానికి కొన్ని కమిటీలను నియమించడం జరిగింది. ఆ కమిటీల యొక్క సిఫారసులు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకుంటాం. తర్వాత అత్యవసర అధికారాలు అంటున్నాం. భారతదేశంలో రాజ్యాంగ ప్రకారం అత్యవసర అధికారాలు ఎవరికి ఉంటాయి? రాష్ట్రపతికి ఉన్నాయి.
రాష్ట్రపతికి ఎన్ని రకాల అత్యవసర అధికారాలు ఉంటాయి? ఒకటి జాతీయ అత్యవసర పరిస్థితి 352వ నిబంధన. 2 రాష్ట్రపతి పాలన, దాన్నే మనము రాజ్యాంగ అత్యవసర పరిస్థితి అంటాం, 356 నిబంధన. నెక్స్ట్ ఆర్థిక అత్యవసర పరిస్థితి ఆర్టికల్ 360. సో ఈ విధంగా రాష్ట్రపతికి ఎన్ని రకాలైన అత్యవసర అధికారాలు ఉన్నాయి, ఆ అత్యవసర అధికారాలను ఎన్నిసార్లు ఎప్పుడు విధించినారు అనేవి మనకు తెలియాలి. అత్యవసర అధికారాలని విధించినప్పుడు ఎటువంటి మార్పులు అనేవి జరుగుతాయి, అవి మనం ఇక్కడ చూస్తాం. నెక్స్ట్ రాజ్యాంగ సవరణ పద్ధతి. 368వ నిబంధన రాజ్యాంగ సవరణ గురించి వివరిస్తుంది. 1950లో రాజ్యాంగాన్ని తయారు చేసి అమల్లోకి తీసుకొచ్చినాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు పరిస్థితులకు అనుగుణంగా, మార్పులకు అనుగుణంగా ఎన్నో రకాలైనటువంటి మార్పులను, చేర్పులను రాజ్యాంగంలో తీసుకొచ్చినాం. పరిస్థితులు తగ్గట్టుగా రాజ్యాంగంలో మార్పులు చేయాలి. ఇప్పటి వరకు 104 రాజ్యాంగ సవరణ చట్టాలు జరిగినాయి. ఎన్నమ్మా? 104. మొదటి రాజ్యాంగ సవరణ చట్టం జరిగింది 1951, అది భూ సంస్కరణ చట్టం. 104వ రాజ్యాంగ సవరణ చట్టము 2020లో జరిగింది. దాని ప్రకారము లోకసభ ఎన్నికల్లో, శాసనసభ ఎన్నికల్లో ఎస్సీలకు, ఎస్టీలకు రిజర్వేషన్స్ను మరొక 10 సంవత్సరాలకు పెంచడానికి సంబంధించింది. అంటే రాజ్యాంగ సవరణ అధికారము పార్లమెంటుకు ఉంటుంది. రాజ్యాంగ సవరణ పద్ధతులు ఎన్ని రకాలు? 3 రకాలు ఉంటాయి. కొన్ని అంశాలను సాధారణ మెజారిటీతో సవరిస్తాం, కొన్ని అంశాలను పార్లమెంటు ప్రత్యేక మెజారిటీతో సవరిస్తుంది, కొన్ని అంశాలను పార్లమెంటు ప్రత్యేక మెజారిటీతో పాటు దేశంలో సగానికి పైగా రాష్ట్రాల శాసనసభల సాధారణ మెజారిటీతోటి సవరిస్తుంది. సో ఈ విధంగా రాజ్యాంగ సవరణ పద్ధతులు అనేవి ఉన్నాయి. నెక్స్ట్ స్థానిక ప్రభుత్వాలు. భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు అనేవి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడినవి ఏమీ కావు. ప్రాచీన భారతదేశంలోనే ఈ స్థానిక ప్రభుత్వాలు ఉన్నాయి. ఓకే, మధ్యయుగ భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు అంతమైనాయి. ఆ తరువాత స్వాతంత్ర అనంతరము మళ్ళీ మనము వీటిని ఏర్పాటు చేసుకున్నాం. ఓకే, బ్రిటిష్ వాళ్ళ కాలంలో కూడా స్థానిక సంస్థల యొక్క ఏర్పాటుకు కొన్ని నిర్ణయాలను తీసుకున్నారు. ఓకే, అదేవిధంగా భారతదేశంలో ఈ పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి, తర్వాత పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించడంతో పాటు పురపాలక అంటే పట్టణ పరిపాలన వ్యవస్థకు సంబంధించి కూడా అధ్యయనం చేయటానికి కొన్ని కమిటీలను వేయడం జరిగింది. అది బలవంతరాయ్ మెహతా కమిటీ కావచ్చు, అశోక్ మెహతా కమిటీ కావచ్చు, జీవీకే రావు కమిటీ కావచ్చు. ఓకే, చాలా కమిటీలను వేసిండ్రు. ఆ కమిటీలు చేసినటువంటి సూచనల ప్రకారమే దేశంలో కొన్ని మార్పులు చేర్పులు తీసుకొచ్చినారు. ఇక్కడ ముఖ్యంగా మనకు 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలు 1992 అనేది చాలా ముఖ్యం. ఆ ఏరియా నుంచి తప్పకుండా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో 1 లేదా 2 క్వశ్చన్స్ పడుతున్నాయి. సో అటువంటి అంశాలు మనం ఇక్కడనే చెప్పుకుంటాము. అధికార భాషలు అని అన్నాము. అధికార భాషలు రాజ్యాంగంలో ఉన్నటువంటి 8వ షెడ్యూల్లో ఉన్నాయి. ప్రస్తుతం 22 భాషలు ఉన్నాయి. ఓకే, దేశ అధికార భాష హిందీ. రాష్ట్రాలలో కూడా అధికార భాషలు అనేవి ఉన్నాయి. ఏ రాష్ట్రంలో ఏ అధికార భాష ఉన్నది అవన్నీ కూడా మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఆర్థిక సంఘము అంటే భారత ఆర్థిక సంఘం ఉంటుంది, రాష్ట్ర ఆర్థిక సంఘం ఉంటుంది. భారత ఆర్థిక సంఘం గురించి చెప్పే నిబంధనలు 280. అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక సంఘం గురించి చెప్పే నిబంధన 243 క్లాజ్ ఐ. ఈ ఆర్థిక సంఘాలను ఎవరు ఏర్పాటు చేస్తారు? ఆర్థిక సంఘం యొక్క పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు?
ఆర్థిక సంఘం యొక్క అధికార విధులు ఏవి అనేది మనము ఇక్కడ చూస్తాం. భారత ఎన్నికల వ్యవస్థ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. భారత ఎన్నికల సంఘం ఏర్పడినది ఎప్పుడు? జనవరి 25, 1950. అందుకే ప్రతి సంవత్సరం జనవరి 25 నాడు జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకుంటాం. ఏ దినోత్సవంగా? జాతీయ ఓటర్ల దినోత్సవంగా. మొదట్లో ఏకసభ్య కమిషన్ ఉండేది, తర్వాతనే అది త్రిసభ్య కమిషన్గా మారింది. భారతదేశంలో ఎన్నికల సంస్కరణలు వచ్చినాయి. అది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ కావచ్చు, ఓటు ఒక కనీస వయసును 21 నుంచి 18 సంవత్సరాలు తగ్గించడం కావచ్చు, నోటా బటన్ కావచ్చు, వీవీప్యాట్ కావచ్చు, డిపాజిట్ అమౌంట్ పెంచడం కావచ్చు, ఎన్నికల వ్యయ పరిమితిని పెంచడం కావచ్చు, ఎన్నికల ప్రచార సమయాన్ని తగ్గించడం కావచ్చు. ఇవన్నీ మార్పులు వచ్చినాయి. అవి మనం అక్కడ చెప్పుకుంటాం. దీని తర్వాత రాజ్యాంగబద్ధ సంస్థలు, భారత రాజ్యాంగబద్ధ సంస్థలు అంటున్నాం. ఈ భారత రాజ్యాంగబద్ధ సంస్థలు అని అంటే మనకు రాజ్యాంగేతర సంస్థలు కొన్ని ఉన్నాయి, రాజ్యాంగబద్ధ సంస్థలు కొన్ని ఉన్నాయి. రాజ్యాంగబద్ధ సంస్థలు అని అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఎన్నికల సంఘము కావచ్చు. అదేవిధంగా ఎన్నికల సంఘము, భారత ఆర్థిక సంఘము, అంతర్రాష్ట్ర మండలి, పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, యూపీఎస్సి, ఎస్పీఎస్సి, ఇవన్నీ రాజ్యాంగబద్ధ సంస్థల కిందికి వస్తాయి. మరి రాజ్యాంగేతర సంస్థలు అంటున్నాం. రాజ్యాంగేతర సంస్థలు అని అంటే నీతి ఆయోగ్, ప్రాంతీయ మండలులు, జాతీయ అభివృద్ధి మండలి, అంటే నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. అవి ఎప్పుడు ఏర్పడ్డాయి, వాటి విధులు ఏంటివి అనేది ఇక్కడ వస్తుంది. తర్వాత ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2014 లోకసభలో ఎవరు ప్రవేశపెట్టిండ్రు, ఏ రోజు ప్రవేశపెట్టిండ్రు, ఎప్పుడు ఆమోదం పొందింది, ఆ బిల్లు రాజ్యసభకి ఎప్పుడు పోయింది, రాజ్యసభ ఎప్పుడు ఆమోదించింది, ఆ బిల్లుని రాష్ట్రపతి ఆమోదించింది ఎప్పుడు, చట్టం ఎప్పుడు అయ్యింది, ఆ చట్ట ప్రకారము అధికారికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ఎప్పుడు జరిగింది, జూన్ 2, 2014. సో ఇవన్నీ కూడా మనకు ఈ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో మనం చెప్పుకుంటాం ఫ్రెండ్స్. రాజకీయ పార్టీలు భారతదేశంలో బహుపార్టీ విధానం ఉంది. కొన్ని జాతీయ పార్టీలు ఉన్నాయి, కొన్ని ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఏ పార్టీని ఎవరు ఎప్పుడు ఏర్పాటు చేసినారు, ఆ పార్టీల యొక్క ఎన్నికల గుర్తులేంటివి, ఒక ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందటానికి ఏం అర్హతలు ఉండాలి, ఒక జాతీయ పార్టీగా గుర్తింపు పొందటానికి ఏమి అర్హతలు ఉండాలి, అవన్నీ కూడా మనం ఇక్కడ చూస్తాం. నెక్స్ట్ ప్రభుత్వ సర్వీసులు, తర్వాత కమిషన్స్ ముఖ్యమైనవి. అంటే ఇక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అంటే యూపీఎస్సి, ఎస్పీఎస్సి. కమిషన్స్ అని అంటే జాతీయ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా, మైనారిటీ కమిషన్స్. ఎలక్ట్రానిక్ పరిపాలన, ఈ గవర్నెన్స్ అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి తక్కువ సమయంలో ఎక్కువ పనిని ఈజీగా చేయడం కోసం ఈ గవర్నెన్స్ పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. దానివల్ల అనేక మంది ఈజీగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం కావాలన్నా, పని కావాలి అన్నా ఈ గవర్నెన్స్ ద్వారా, ఎలక్ట్రానిక్ పాలన ద్వారా ఈజీగా వాళ్ళు పనులు చేసుకుంటున్నారు. అంటే మీ సేవ ద్వారా కావచ్చు, ఈ సేవ ద్వారా కావచ్చు, ఇతరతర సంస్థల నుంచి వాళ్ళు తమకు కావాల్సిన పనులు చేపించుకుంటున్నారు. సమాచార హక్కు చట్టం 2005, ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 అనేది చాలా అద్భుతమైనటువంటి చట్టం. ప్రభుత్వము చేసేటటువంటి యొక్క పనిలో, పాలనలో ప్రజలకు మేలు కలుగుతుందా, కీడు కలుగుతుందా, ఎంత డబ్బుని వెచ్చిస్తున్నారు, ఎప్పుడు వెచ్చించారు, ఎప్పుడు వర్క్ కంప్లీట్ అయింది, దాంట్లో ఏమైనా ఫ్రాడ్ జరిగిందా, ఇవన్నీ కూడా
మనం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా సంబంధిత సమాచార అధికారికి మనము ఫిర్యాదు చేస్తే 30 రోజులలోపు మనకు ఆ సమాచారాన్ని వివిధ రూపాలలో వాళ్ళు ఇవ్వడము జరుగుతుంది. ఇయ్యకపోతే నెల రోజులలోపు ఇయ్యకపోతే సంబంధిత అధికారికి ఫైన్ వేయడం జరుగుతుంది. ఓకే, అవన్నీ మనం దీంట్లో చూస్తాం. ఆర్టికల్ 370 రద్దు. నరేంద్ర మోడీ ప్రభుత్వము రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లోనే ఆర్టికల్ 370 రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఒకే దేశం ఒకే జెండా. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక రాజ్యాంగం ఉండేది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో రాష్ట్ర పౌరసత్వం ప్రజలకు ఉండేది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉన్న భూములను జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రజలు మాత్రమే కొనాలి, వాళ్ళే అమ్మాలి, వాళ్ళే కొనుక్కోవాలి. భారత రాజ్యాంగంలోని షెడ్యూల్స్ బిగినింగ్లో 8 షెడ్యూల్స్ ఉండేది, ప్రస్తుతం 12 షెడ్యూల్స్ ఉన్నాయి. కొత్తగా 4 షెడ్యూల్స్ను ఎప్పుడు చేర్చినారు, అవి వేటి గురించి వివరిస్తాయి. మొదటి నుంచి 12వ షెడ్యూల్ వరకు 12 షెడ్యూల్స్ ఒక్కొక్కటి దేని గురించి చెప్తుందో ఈ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా వచ్చి ఉండాలి. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ప్రాథమిక హక్కుల గురించి వివరించే షెడ్యూల్ 3వ షెడ్యూల్ అన్నాం. ఆదేశ సూత్రాల గురించి ప్రాథమిక హక్కుల గురించి వివరించేదేమో 3వ భాగం. ఓకే, మరి మొదటి షెడ్యూల్ అంటే భారత భూభాగము, 2వ షెడ్యూల్ అని అంటున్నాం, 3వ షెడ్యూల్ అంటున్నాం, 4వ షెడ్యూల్ అంటున్నాం. ఇట్లా ఒక్కొక్క షెడ్యూలు అందరికీ తెలియాలి. మొదటి షెడ్యూల్ భారత భూభాగము, 2వ షెడ్యూల్ ఏమో జీతభత్యాలు, 3వ షెడ్యూల్ ఏమో ప్రమాణ స్వీకారము, 4వ షెడ్యూల్ ఏమో రాష్ట్రాలకు రాజ్యసభలో సీట్ల కేటాయింపు గురించి, 5వ షెడ్యూల్డ్ కులాలు తెగల వారి అభ్యున్నతికి పనిచేయడం, 6వ షెడ్యూల్ ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న 4 రాష్ట్రాలలో గిరిజనుల సంక్షేమానికి సంబంధించి పరిపాలన జరగాలి. 7వ షెడ్యూల్ కేంద్ర సంబంధాలు, 8వ షెడ్యూల్ అధికార భాషలు, 9వ షెడ్యూలు భూ సంస్కరణ చట్టము, 10వ షెడ్యూలు పార్టీ ఫిరాయింపు నిల్వ చట్టము, 11వ షెడ్యూలు పంచాయతీరాజ్ వ్యవస్థ, 12వ షెడ్యూలు నగరపాలక వ్యవస్థ. అట్లా 12 షెడ్యూల్స్ అనేవి మనం ఇక్కడ తెలుసుకోవాలి. రాజ్యాంగ విహంగ వీక్షణం అంటే ఒక్కసారి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఓవరాల్గా మనము వాటిని సమీక్షించుకోవడం. రాజ్యాంగంలో ఉన్న ముఖ్యమైనటువంటి ప్రకరణలు, భాగాలు, ఇవన్నీ 25 భాగాలు ఇప్పుడు ఉన్నాయి. మొదట్లో 22 భాగాలే ఉండేది. కొత్తగా ఏ భాగాలను చేర్చినాం, వేటి గురించి వివరిస్తాయి అనేది మనం ఇక్కడ చూస్తాం ఫ్రెండ్స్. చివరగా రాజ్యాంగ సవరణలు. ఆల్రెడీ మనం ఇంతకుముందుగా చెప్పుకున్నాం, 1950 నుంచి పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగంలో అనేక రకాలైనటువంటి సవరణలు చేయడం జరిగింది. ఇప్పటి వరకు 104 రాజ్యాంగ సవరణ చట్టాలు జరిగినాయి. ఎన్నమ్మా? 104. ఓకే, సో ముఖ్యమైన రాజ్యాంగ సవరణ చట్టాలు అభ్యర్థులకు రావాలి. ఈ ముఖ్యమైన రాజ్యాంగ సవరణ చట్టాల గురించి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో 1 లేదా 2 బిట్స్ వస్తున్నాయి. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అని అడుగుతాడు, నెంబర్ అడుగుతాడు. లేదా 42వ రాజ్యాంగ సవరణ చట్టం జరిగిన సంవత్సరం ఏదని అంటాడు. 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రవేశికలో వచ్చిన మార్పు ఏంటిది అని అడగవచ్చు. అంటే మనకు అన్ని విషయాలు తెలిస్తే మనం ఆన్సర్ చేస్తామని అంటున్నాను. సో భారతదేశంలో ఈ విధంగా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి సిలబస్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. రేపు ఎస్ఐ ఎగ్జామ్లో కానీ కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో త్వరలో ఈ పెద్ద ఎత్తున భారీ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ వస్తాయి. దాంట్లో నీకు పాలిటీ సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది. ఆ పాలిటీ సబ్జెక్టులో ఉన్న సిలబస్సే మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఈ సిలబస్ నుంచే ఎస్ఐ వాళ్ళకు అయితే సుమారుగా ఒక 35 మార్కులు వెయిటేజ్ ఉంటుంది పాలిటీ సబ్జెక్టుకు. ఓకే, అదే కానిస్టేబుల్ ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అయ్యే వాళ్లకు
ఇదే సిలబస్ని కొంచెం చదివితే చాలు. అంటే మీరు అనవచ్చు, సార్ ఎస్ఐకి కొంచెము డెప్త్గా చదవాలి, కానిస్టేబుల్కు కొంచెం పైన చదివితే సరిపోతుంది కదా అని మీరు అనుకోవచ్చు. కానీ తెలంగాణ రాష్ట్రంలో గతంలో జరిగినటువంటి కానిస్టేబుల్ ఎగ్జామ్ పేపర్ చూడండి, మన రీసెంట్గా జరిగింది. ఎస్ఐ కంటే కానిస్టేబుల్ క్వశ్చన్సే చాలా టఫ్గా ఉన్నాయి. కాబట్టి కానిస్టేబుల్ పేపర్ ఈజీగా ఉంటుంది అని ఏం అనుకోకండి. డెఫినెట్గా మనం చదివేదేదో పకడ్బందీగా చదువుదాం. ఎస్ఐకి రాసేటోళ్ళందరూ కూడా కానిస్టేబుల్ ఎగ్జామ్ రాస్తారు. కాబట్టి బాగా చదవండి. 35 మార్కుల వరకు పాలిటీ నుంచి మీకు క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి హ్యాపీగా కూల్గా చెప్పేది వినండి. ఓకే, మీరు వింటున్నప్పుడు కొన్ని ముఖ్యమైన పాయింట్స్ నోట్ చేసుకోండి. వాటిని మళ్ళీ మీరు రివ్యూ చేసుకోవచ్చు. ఓకేనా? సో విష్ యూ ఆల్ ద బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ.